ఒక నమస్కృతం. మహర్షి అన్నారు, 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి 6 ఋతువులను చూసిన తరువాత లోపల, అంటే 6 ఋతువులు అంటే 6 రెళ్ళు 12 నెలలు దాటిన తర్వాత చైత్రమాసంలో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ అభిజిత్ లగ్నంలో సూర్యుడు, గురుడు, శుక్రుడు, శని, కుజుడు అనబడేటటువంటి 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా కర్కాటక లగ్నంలో సర్వలోక నమస్కృతం, అన్ని లోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు కౌసల్యా గర్భము నుండి రామచంద్ర ప్రభువుగా ఆవిర్భవించారు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే శౌచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విద్యునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. రామచంద్రమూర్తి తర్వాత పుట్టినవాడు పుష్యే జాతస్థు భరతో మీనలగ్నే ప్రసన్నధీహి. పుష్యమీ నక్షత్రంలో భరతుడు పుట్టాడు. ఆయన మీనలగ్నమునందు పుట్టాడు. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రమునందు లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరూ పుట్టారు. కాబట్టి రాముడి తర్వాత పుట్టినవాడు భరతుడు, తర్వాత పుట్టిన వాళ్ళు లక్ష్మణ శత్రుఘ్నులు. అందుకే యవరాజ్య పట్టాభిషేకం చేసినప్పుడు భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేయడానికి కారణం అదే. కాబట్టి ఇప్పుడు 4 కుమారులు జన్మించారు. దశరథుడు తాను పెట్టుకోలేదు పేర్లు. ఆ వశిష్ఠ మహర్షిని పిలిచాడు కులగురువు. పేరు పెట్టుకునేటప్పుడు ఇంట్లో పండితుడైతే తండ్రి గారు లేదా తాతగారు అత్యంత ఉత్తమమైన పద్ధతి ఏది అంటే పిల్లలకి పేరు ఉంచేటప్పుడు గురువు గారిని సంప్రదించి పెడతారు. కాబట్టి గురువైన వశిష్ఠుణ్ణి సంప్రదించాడు. సంప్రదిస్తే ఈ పేర్లు పెట్టుకుంటావా అని అడగలేదు దశరథుణ్ణి. అది గమనించవలసింది. నామకరణము అంటే నామకరణ మహోత్సవమునకు గురువుగారిని ఆహ్వానించుట అంతే. గురువుగారు నా బిడ్డలకి పేరుంచండి అంతే, అంతవరకే. గురువుగారు వస్తాడు, వచ్చి అక్షతలు వేసి లౌకిక నామం రాయాలి అక్షతల్లో పళ్ళెంలో. వ్రాసేటప్పుడు గురువుగారు చెప్తాడు ఈ పేరుంచు అంతే. ఆ పేరు ఉంచగానే ఆయన అక్షతలు వేస్తాడు. ఆ పేరుతో పిలుస్తాడు, పిలిచి అక్షతలు వేస్తాడు. ఇప్పుడు వశిష్ఠుడు పేరుంచాడు గురువుగా.